సో దేవుడు నాకు ఇచ్చింది ఫస్ట్ వర్డ్ ఇచ్చారండి ఈ గుడ్ ఫ్రైడేకి. అయితే మనం చాలా ఇయర్స్ మనం గుడ్ ఫ్రైడే సెలబ్రేట్ చేసుకున్నాము, చాలాసార్లు మనం విన్నాము, ఈ 7 words కోసం మనం మెడిటేట్ చేశాము. మళ్ళీ దేవుడు మనకు ఇంకో సంవత్సరం ఈ అవకాశం ఇచ్చారు, దాన్ని బట్టి దేవుడికి వందనాలు. సో మొట్టమొదటి వాక్యం ఏంటి దేవుడు చెప్పారంటే, ఫాదర్ ఫర్గివ్ దెమ్ ఫర్ దే డూ నాట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. లూకా 23:24 దేవుడు చెప్పారు, క్షమించమని అడిగారు దేవుడు. సో ఫర్గివ్, మొట్టమొదటి వర్డ్ ఫర్గివ్నెస్. సో ఫస్ట్ వర్డ్ ఇస్ ప్రెషియస్ వర్డ్. మనందరికీ తెలుసు, మొదటి ఏదైనా ఫస్ట్ థింగ్ మనం ప్రెషియస్గా మనం చూస్తాం ఆ వర్డ్ని. మాట కానీ వస్తువు కానీ ఏదైనా మనకి ఏదైనా వచ్చిందంటే చూడండి, మనం సంవత్సరం మన నెలంతా కష్టపడతాం, ఫస్ట్ శాలరీ అది చాలా ప్రెషియస్గా ఉంటుంది అది మనకి కదా. సో ఫస్ట్ వర్డ్ ఇట్స్ వెరీ ప్రెషియస్ మాట. గాడ్ ఫర్గివ్నెస్ కోసం ఫస్ట్ చెప్పారు దేవుడు. ఎస్, ఫర్గివ్ అన్నది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. అది అంత ఈజీ కాదండి ఫర్గివ్ చేయడం అన్నది, కానీ అది ఈజీ అని చెప్పి దేవుడు సిలువలో ఆయన చూపించారు. ఆయన ఎలా చూపించారంటే, ఆయన్ని నలగొట్టారు, ఆయన్ని చాలా బాధ పెట్టారు, ఉమ్ము వేశారు, అవమానించారు. ఎంత అంటే ఆయన ఆఖరి బొట్టు వరకు మన కోసం ఆయన కార్చారు. అప్పటికి ఆయన వీరేం చేస్తున్నారో వీళ్ళకి తెలీదు, క్షమించమన్నారు. ఆయన బతిమాలేరు, తండ్రిని బతిమాలేరు. ఆయన ఎందుకు బతిమాలేరు? ఎవరి కోసం బతిమాలేరు? నీ కోసం, నా కోసం బతిమాలేరు. ఆయన నిజంగా ఆ రోజు మనకి క్షమించడం అడగకపోతే ఈ దినం మనం ఇక్కడ కూర్చోలేం, ఇక్కడ మనం ఉండము. మనం ఇక్కడ ఆయన తండ్రిని ఆయన రిక్వెస్ట్ చేశారు, బతిమాలేరు. ఎందుకంటే మన అంతగా ఆయన ప్రేమించారు కాబట్టి ఆయన బతిమాలేరు. ఏమని? క్షమించమని అడిగారు. వీళ్ళు ఏం చేస్తారు? అంత నలగొచ్చినప్పటికీ కూడా ఆయన క్షమాపణ కోరారు. ఇది మనం రక్షించబడిన వాళ్ళమే. అందరూ అంటాం, నేను ఏసై బిడ్డను అని మనం 10 సార్లు చెప్పుకుంటా. ఎవరైనా బయట వాళ్ళు అన్యులు అడిగితే మీరు దేవుడిని నమ్ముకున్నారా అంటే, అవును నేను దేవుడిని నమ్ముకున్నాను అంటాం. కానీ మనం ఎంతమంది మనం ఫాలో అవుతున్నాం? దేవుడు కమాండ్స్ మనం ఎంతమంది ఫాలో అవుతున్నాం? ఈజీయే, ఒకరు నిందించడం, ఒకరు వేలు చూపించడం అనేది ఈజీయే. కానీ మనం ఎంతమంది దాంట్లో జీవిస్తున్నాం, ఇట్స్ ఇంపార్టెంట్. మనం చిన్న మాటకే మనకు కోపం వచ్చింది, నా వల్ల కాదు, నేను చేయలేను, నేను అవ్వదు నాకు అని చెప్పేసి మనం చాలా గట్టిగా మన హార్ట్ని మనం పెట్టుకుంటాం. కానీ ఎంతమంది మనం యేసయ్యని చూసినప్పుడు ఎంతమంది మనం విడిచిపెడుతున్నాం? ఆ పాపాన్ని, ఆ కోపాన్ని, ఆ అసహ్యాన్ని మనం ఎంతమంది విడిచిపెడుతున్నాం? అది మనం చూడాలి. మన వల్ల అయితే కాదు, కానీ ఎప్పుడైతే మనం క్రాస్ని చూస్తామో, ఆ సిలువ చూస్తామో, ఆ సిలువ చూసినప్పటికీ తప్పకుండా మనకి ఆ ఫర్గివ్నెస్ అనేది మనకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఏదైనా ఇష్టమైన వస్తువు ఏదైనప్పటికీ, సో ఇప్పుడు మనం అందరూ ఫోన్స్ యూజ్ చేస్తున్నాం. సో ఫోనే ఉంది, మనం ఎంతసేపు పట్టుకోగలమండి? మహా అయితే ఒక 10 minutes 15 minutes. మహా ఇష్టంగా ఉంటే ఒక 1/2 hour మనం ఆ వీడియో చూస్తాం. మహా అయితే ఫోన్లేని 1 hour మీకు ఇష్టమైన చూస్తాం. దానికంటే తర్వాత చూస్తే ఏమవుతుంది? మనకి చెయ్యి నొప్పి వస్తుంది, అంతేనా? అది నొప్పి కలుగుతుందా, కలగట్లేదా మనకి? అంతేగాని నాకు ఇష్టమైంది కదా అని మనం కంటిన్యూస్గా డే అంతా కూడా పెట్టుకొని చూస్తామా? మనం అది చూడలేం. ఎందుకని? అది మన హర్ట్ అవుతుంది. సేమ్ వే మనం ఒక పాపాన్ని, ఒక అన్ఫర్గివ్నెస్ మన హార్ట్లో ఎవరి మీద ద్వేషం ఉందనుకోండి, కొంతసేపు వాళ్ళ మీద కోపం మీద మనం అది ఓకే, మనం వాళ్ళని తిట్టుకుంటామో లేకపోతే అసహించుకుంటామో ఏదో చేస్తాం. ఎంతవరకు? కొంతవరకు. తర్వాత ఏమవుతుంది? అది భారంగా ఉంటుంది మన హార్ట్లో, మనం ఉండలేము. అది ఆ ఫర్గివ్నెస్ లేకపోతే మనం చూడలేము. ఇట్స్ వెరీ హార్డ్ ఫర్ us. దానివల్ల మన హెల్త్ ఇష్యూస్ వస్తాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళని ఎదుర్కొన్నప్పుడు మనం ఫేస్ చేయలేం. అదే మనం వదిలేసామనుకోండి, ఎంత పీస్ ఉంటుందండి, ఎంత హ్యాపీ ఉంటుంది. నేను వదిలేసాను, ఫర్గివ్ చేశాను వాళ్ళని అని చెప్పేసి. అప్పుడు ఏమవుతుందంటే, మనం ఎవరినైతే ఫర్గివ్ చేస్తామో వాళ్ళకి కూడా ఆ క్రీస్తు ప్రేమ వాళ్ళు చూస్తారు. మనం చెప్పడం ఈజీ కాదు, కానీ ప్రాక్టీస్గా చేసినప్పుడు మనం పొందుకుంటాం. ఎందుకంటే నేను పొందుకున్నాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. ఎస్, మనం ఫర్గివ్ చేసినప్పుడు మనకి ఎనలేనంత హ్యాపీనెస్ మన హార్ట్లో ఉంటుంది. ఒక భారం పోయినట్టు మనకి ఆ ఫీలింగ్ మనకి కలుగుతుంది ఎప్పుడైతే మనం ఫర్గివ్ చేస్తామో. దేవుడు కూడా సిలువలోని ఫర్గివ్ చేశారు. చూడండి, ఒడిశాలోని ఒక పాస్టర్ గారిని మీ అందరికీ తెలుసు. ఆయన ఏం చేశారు? ఆయన మంచి చేశారు. ఆయన ఏం చేశారు? సువార్త ప్రకటించారు, ప్రేమించారు, పేదవాళ్ళకి ప్రేమించారు, రోగులకి ఆయన సేవ చేశారు. అయినప్పటికీ వాళ్ళు ఏం చేశారు? అతన్ని వాళ్ళ బిడ్డల్ని ఏం చేశారు?
చంపేశారు. అప్పుడు తన భార్య ఏమన్నది, వీళ్ళు ఏం చేశారు, వీళ్ళని నేను క్షమిస్తున్నానంది. ఎందుకని క్షమించింది ఆవిడ ఎవరిని కలిగి ఉంది? యేసయ్యని కలిగి ఉంది. ఎప్పుడు మనం యేసయ్యని కలిగి ఉంటామో ఆ రోజే మనకి మనకి ఆ హార్ట్ వస్తుంది, ఫర్గివ్ చేసే హార్ట్ వస్తుంది. ఎస్, అప్పుడు దేవుడు కూడా ఎవరైనా పాపపు స్త్రీ వచ్చినప్పుడు దేవుడు ఏం చెప్పారు, నీ పాపంలో క్షమించబడింది. ఎస్, మనకేముంటుంది, ఫర్గివ్నెస్లో ఏముంటుంది, సాల్వేషన్ ఉంటుంది, హీలింగ్ ఉంటుంది మనకి. ఓకే, మనకి పీస్ ఉంటుంది మనకి ఫర్గివ్నెస్లో. సో దేవుడు మనకి ఆ సిలువలో మనకి చూపించారు ఫర్గివ్నెస్లో ఏముంటుంది అని చెప్పేసి. ఇది అసాధ్యమైనది కాదు కానీ ఇది సాధ్యం అని చెప్పి దేవుడు మనందరికీ కూడా ఈ ఫర్గివ్నెస్ చూపించారు. ఈ సిలువలో మొట్టమొదటి మాట దేవుడు నాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటూ ఇచ్చిన మాట దేవుడు దీవించును గాక. సో ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాము. మరి క్రీస్తు శిలువలో పలికిన రెండో మాటను మనం ధ్యానించుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. And Jesus said unto him, Verily I say unto thee, today thou shalt be with me in paradise. మరి ఇదే అధ్యాయంలో 35 to 43 వర్సెస్ చూసినట్టయితే మరి అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే, మరి అక్కడ అందరూ ప్రజలంతా నిలబడి చూస్తున్నారు. మరి అక్కడ సైనికులు, అధికారులు అందరూ కూడా మరి అక్కడ యేసుని సిలువ వేశారు. మరి యేసుని వాళ్ళు దూషిస్తున్నారు, నిందిస్తున్నారు, అవమానిస్తున్నారు. మరి క్రాస్ పైన అక్కడ రాయబడి ఉంది, దిస్ ఇస్ ద కింగ్ ఆఫ్ జ్యూస్. సో అది చూసి వాళ్ళు వెగతాలు చేస్తున్నారు. ఇఫ్ యు ఆర్ ద కింగ్ ఆఫ్ జ్యూ, యూ సేవ్ యువర్ సెల్ఫ్. నీవు రక్షకుడు అయితే, నువ్వు యూదుల రాజు అయితే నిన్ను నువ్వు కాపాడుకో అని వారు దేవుణ్ణి దూషిస్తున్నారు. మరి ఇలాంటి సమయంలో మరి గాడ్ కూడా మరి అవన్నీ వింటున్నారు కానీ హీ డెంట్ రెస్పాండ్ ఎనీథింగ్ టు దెమ్. ఎందుకు అంటే వాట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ దిస్ సిచ్యువేషన్ ఇస్ దట్ జీసస్ నోస్ దట్ ఆయన ఇక్కడ ఎందుకు వచ్చారో ఆయనకి తెలుసు. అండ్ ఇది కూడా అంటున్నారు, ఇఫ్ యు ఆర్ ద సేవియర్, నీకు నువ్వే సిలువ నుంచి కిందకి దిగి ప్రూవ్ అస్ సో దట్ వీ విల్ బిలీవ్ యూ, అప్పుడు నేను మిమ్మల్ని నమ్ముతాను అని అవన్నీ చెప్తున్నప్పుడు గాడ్ డెంట్ లిసన్ టు దెమ్. హీ నోస్ హిస్ పర్పస్. ఆయన ఒక పని నిమిత్తము ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఏంటి అంటే మన పాపాల కోసం మరణించి టు డెలివర్ అస్ ఫ్రమ్ సిన్. అదే కాదు, మరి పరలోకపు తండ్రితో మనల్ని యునైట్ చేయడానికి వచ్చారు. అండ్ మన మ్యాన్ కైండ్ అంతా పోగొట్టుకున్న మన మహిమని దేవుడు మనకి, మనం పోగొట్టుకున్న మన అథారిటీని మరి దేవుడు మనకి తిరిగి చేయడానికి వచ్చారు. సో గాడ్ నోస్ హిస్ పర్పస్. హీస్ నాట్ హియర్ టు ప్లీజ్ పీపుల్. అండ్ ఆల్సో హీ నోస్ దాట్ మనం పోరాడుతున్నది శరీరులతో కాదు, అంధకార సంబంధ వాటితో. సో హీ నోస్ దట్. సో హీ డిడెంట్ రెస్పాండ్. వాట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ దిస్ ఇస్ దట్ మనం కూడా దేవుని చిత్తం మన జీవితంలో చేస్తున్నప్పుడు మనం కూడా ఇలాంటి నిందలు, అవమానాలు ఎదుర్కోవచ్చు. మనం దీర్ఘశాంతంతో మరి గాడ్ ఏ విధంగా అయితే రెస్పాండ్ అయ్యారో మనం కూడా మన గురి ఎప్పుడు, మన ఫోకస్ ఎప్పుడు ఆర్ పర్పస్, మన దేవుని చిత్తము జరిపించడమే మన పర్పస్. ఎంతమంది నమ్ముతున్నారు? ఎస్. సో వీ హ్యావ్ టు డూ ద విల్ ఆఫ్ గాడ్ వెన్ వీఆర్ హియర్ ఆన్ ఎర్త్. మరి మనుషులు ఏ విధంగా అన్నా కూడా ఒకటే, ఎందుకంటే వాళ్ళలో పనిచేస్తుంది ఏంటి? దురాత్మలు, అంతే. సో వీ షుడెంట్ బాదర్ దెమ్. వీ హ్యావ్ టు లుక్ అండ్ ఫోకస్ ఆన్ క్రైస్ట్ అండ్ ద వర్క్ దట్ హీ హ్యాస్ అసైన్డ్ ఫర్ అస్. మరి రెండో విషయం చూసినట్టయితే మరి ఇక్కడ యేసుతో ఇద్దరు నేరస్తులు సిలువ వేయబడ్డారు. వన్ ఆన్ ద లెఫ్ట్ అండ్ అదర్ ఆన్ ద రైట్. సో మొదటి నేరస్తుడు అంటున్నాడు, తను కూడా దేవుణ్ణి దూషిస్తున్నాడు. ఏమని? నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొనుము, మమ్మ కూడా రక్షించుము. అంటే అక్కడ అతను నమ్ముతున్నాడా దేవుడు రక్షిస్తాడని? నో, హీ డెంట్ బిలీవ్ గాడ్. అయితే ఇక్కడ ఒక మ్యాజిక్ జరిగింది. ఏంటి అంటే మొదట ఇద్దరు నేరస్తులు కూడా దేవుణ్ణి
దూషించిన వారే. ఆరంభంలో ఇద్దరు దేవుని దూషించారు. అయితే మరి మ్యాజిక్ ఏం జరిగింది అంటే, మరి క్రీస్తు మొదటి మాట పలికినప్పుడు, ఫాదర్ దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్, ఫర్గివ్ దెమ్ అని అన్నప్పుడు అక్కడ ఒక నేరస్తుని హృదయం కదిలింపబడింది. అండ్ హీ వాస్ సేవ్డ్. హల్లెలూయా. ఎస్, మనం కూడా వీఆర్ ఆల్సో ద బిలీవర్స్ ఆఫ్ క్రైస్ట్. మరి ఆయన వాక్యంతో మనందరం కూడా పట్టబడిన వాళ్ళం. అయితే మరి ఇక చక్కగా ఆయన సమాధానం ఇస్తున్నాడు ఆ థీఫ్తోని. ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన్ని గద్దించాడు. ఆ దొంగని ఈ దొంగ గద్దించి ఆయన పలికిన మాట ఏంటే, నీవు కూడా అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక నువ్వు దేవుడికి భయపడవా. అతనిలో ఉన్న ఫస్ట్ చేంజ్ అంటే, డోంట్ యూ ఫియర్ గాడ్. దేవుడి యందు భయభక్తులు అతనిలో మనం చూస్తున్నాము. దట్ వాజ్ ద ఫస్ట్ థింగ్. సో హీ ఫియర్డ్ గాడ్. మరి ప్రావర్బ్స్ 1:7 కూడా అదే విధంగా రాయబడి ఉంది కదా, ద ఫియర్ ఆఫ్ ద గాడ్ ఈస్ బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. సో హీ వాజ్ ఫిల్డ్ విత్ ద ఫియర్ ఆఫ్ గాడ్. మరి రెండో విషయం చూసినట్టయితే ఆయన ఇంకా మాట్లాడుతున్నాడు, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ప్రతిఫలము పొందుచున్నాము. సో హీ కన్ఫెస్డ్ అండ్ యాక్సెప్టెడ్ హిస్ సిన్. తన పాపాన్ని తను కప్పిపుచ్చుకోవట్లేదు, తను ఒప్పుకున్నాడు. తన పాపాన్ని ఒప్పుకొని, ఇది నాకు జరిగింది, నాకు న్యాయమే, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు, దేవుడు ఎలాంటి తప్పు చేయలేదు, హీ డిడ్ంట్ డూ ఎనీ సిన్ అని చెప్పి హీ ఈస్ కన్ఫెసింగ్. విశ్వాసముతో ఆయన మాట్లాడటం చూసి ఉన్నాం. మరి 3 మాటలు పలికినప్పుడు నాలుగవదిగా ఆయన ఏమంటున్నాడంటే, ఆయన యేసును చూచి, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము. సో అబ్జర్వ్ చేసినట్టయితే మరి అందరూ అక్కడ దూషిస్తున్నారు. కొంతమంది అయితే మరి యేసుని వీడు అని కూడా అడ్రస్ చేశారు. ఇలాంటి అంత జనములో మరి మారు మనసు పొందిన ఈ దొంగ దేవుణ్ణి ఏమని పిలుస్తున్నాడండి? యేసు. మనందరు గట్టిగా చెప్దామా? యేసు, యేసు, జీసస్. దట్ ఈస్ ద స్వీటెస్ట్ నేమ్ ఆఫ్ ఆల్ కదండి. సో హీ సెడ్, యేసు, రిమెంబర్ మీ, నన్ను జ్ఞాపకం చేసుకోవా అని ఆయన చెప్తున్నాడు. నీవు నీ రాజ్యములోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ చూసినట్టయితే యేసయ్య అక్కడ సింహాసనం మీద కూర్చొని లేరండి, సిలువ మీద ఉన్నారు. సిలువ మీద ఉన్న వాళ్ళకి సింహాసనం ఉంటుందా? రాజు అని ఎవరైనా చెప్పగలరా? అతని విశ్వాసం చూసారా? ప్రజెంట్ ఉన్న దాని మీద లేదు. ఆయన హిస్ ఫోకస్ వాజ్ ఆన్ ద స్పిరిచువల్ థింగ్. తర్వాత జరగబో వాటి గురించి హీస్ కన్ఫెసింగ్. ఎంత గొప్ప విశ్వాసం అండి అతనికి. అన్నప్పుడు మరి యేసయ్య అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని నిశ్చయముగా, కాన్ఫిడెంట్లీ హీస్ గివింగ్ అన్ అష్యూరెన్స్. మనకు కూడా ఈరోజు అదే అష్యూరెన్స్ ఉంది కదండి. దట్ ఈస్ ద హోప్ ఆఫ్ అ సాల్వేషన్. ఈరోజు ఎవరైనా మరణించినా కూడా మనము ధైర్యంగా ఉంటున్నాం, ఎందుకంటే క్రీస్తు మనకిచ్చిన రక్షణను బట్టి మనం కూడా పరదైసులో ఉంటాము అని. పరదైసు అంటే అది ఎక్కడుంది, ఏం ప్లేస్, అదంతా మన ఫోకస్ కాదు. దేవుని ప్రెజెన్స్ ఉన్న స్థలము ఇస్ ప్యారడైస్. సో మనం చూసినట్టయితే పౌల్ కూడా అదే అంటాడు కదా, టు లివ్ ఇస్ ఫర్ క్రైస్ట్. బతుకుట క్రీస్తు కొరకే, చావైనా మేలే. ఎందుకు మేలు? ఎందుకంటే వీ విల్ బీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. సో దిస్ ఇస్ ద హోప్ ఆఫ్ అవర్ సాల్వేషన్. ఒక చక్కని మాట ఉంది, ఐ వన్స్ వాజ్ లాస్ట్ బట్ టుడే ఐఎమ్ ఫౌండ్ ఇన్ క్రైస్ట్. ఎంతమంది నమ్ముచున్నారు? గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, ప్రైజ్ గాడ్. అండ్ అలాగే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కపుల్లో ఒక అడ్వెంచర్కి వెళ్ళారు. వెళ్ళి వాళ్ళు కొండల్లో ఆ ప్రదేశాల్లో వెళ్దామని మ్యాప్ అంతా పట్టుకొని వెళ్ళినప్పుడు సో వాళ్ళు నడుస్తూ ఉండగా ఆ మ్యాప్ వాళ్ళు రివర్స్లో చూసారు. అంటే నార్త్లో ఉన్నది సౌత్కి వెళ్ళిపోతున్నారు. అలా ఫాలో అవుతూ వెళ్తున్నారు. వాళ్ళకి డౌట్ వస్తుంది, ఏంటి నేను ఈ వేలో వెళ్తున్నాను, ఇది కరెక్ట్ వే కాదేమో అని. కానీ వాళ్ళు అనుకున్నారు, మనం ఏదైతే అనుకున్నామో అదే వేలోనే వెళ్దాము, మధ్యలో తిరిగి చూడొద్దు అని. వాళ్ళు నడుస్తున్నారు, చీకటి అయిపోయింది, ఆ నైట్ అయిపోయింది, నెక్స్ట్ డే అయిపోయింది, అలా చాలా డేస్ అయిపోయి వాళ్ళు ఇంకా నడుస్తున్నారు విశ్వాసంతో, హోప్తో.
ఏదో ఒక రోజు తిరిగి వస్తాము అని ఒక హోప్తో వాళ్ళు నడుచుకొని వెళ్తున్నారు. ఎంత నడిచినా రావట్లేదు. మరి ఎన్నో రెస్ట్లెస్ డేస్. మీకు తెలుసు కదండి, అడవుల్లో ఎలా ఉంటుంది, కంఫర్ట్ ఉంటుందా? ఏమీ ఉండదు. సన్కి ఎక్స్పోజ్ అవ్వాలి, రెయిన్కి ఎక్స్పోజ్ అవ్వాలి. మరి వాళ్ళు చాలా టార్చర్ అనుభవిస్తున్నారు. అయితే కానీ వాళ్ళ హోప్ని ఎప్పుడు వాళ్ళు విడిచిపెట్టలేదు. ఏదో రోజు మనం మన వే కనుక్కుంటాము అని చెప్పి వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. అలాగా ఇంక వెళ్ళే కొద్దీ అడవి ఇంకా థిక్ అయిపోతుంది. మనకు మామూలుగా చూసినప్పుడు మనం నడవడానికి వే అయినా ఉంటుంది. డీప్ ఫారెస్ట్లోకి వెళ్తే ఇంకా ఆ వే కూడా ఉండదు. సో ఇంకా చాలా కష్టపడి వాళ్ళు వెళ్తున్నారు. కానీ వాళ్ళకి తెలియంది ఏంటంటే, గాడ్ ఈజ్ సెండింగ్ అనదర్ హెల్ప్ ఫ్రమ్ అనదర్ డైరెక్షన్. అయితే మరి ముందుకు వెళ్ళి ఒకరోజు అనుకుంటున్నారు, ఇంకా మనకు అవ్వదేమో, ఇంతవరకు మన నిరీక్షణతో ముందుకెళ్ళాము, ఇంకా పుష్ చేయడానికి కూడా మనకి స్ట్రెంగ్త్ లేదు అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నప్పుడు, లక్కీ ఏంటంటే వాళ్ళకి ఒక రివర్ ఉంది పక్కన. ఆ వాటర్ తాగి ఏదో బతికేశారు. సో అలా వెళ్తున్నప్పుడు వాళ్ళిద్దరూ ఇంకా ఒంట్లో శక్తి లేదు, ఓపిక లేదు. వాళ్ళు అలా పడున్నప్పుడు అవతల నుంచి ఒక బోట్ వస్తుంది. ఒక మనిషి ఆ రో చేసుకుంటూ వస్తున్నారు. చూసి ఇది కళ నిజమా, మనల్ని ఎప్పుడు ఎవరు రెస్క్యూ చేస్తారు, ఇంత డీప్ ఫారెస్ట్లో ఉన్నాము అని అనుకున్నారు. కానీ అది చూస్తే అది కళ కాదు, అది నిజమే. ఒక పర్సన్ ఆ వేలో వెళ్తున్నారు. వీళ్ళని చూసి వెంటనే రెస్క్యూ చేశారు. సో దట్ ఈస్ ద హోప్ దట్ దే హ్యాడ్. అలాగే యేసయ్య కూడా మన కోసం నిరీక్షణ కలిగి దేవుడు మన మెస్సియాని పంపిస్తారని మన ఆశపడి చూసినప్పుడు, మరి పరలోకపు తండ్రి తన కుమారుని పంపించి, మనం కూడా అదే సిచ్యువేషన్లో ఉన్నాము, నలగబడి ఉన్నాము. మరి సాతాను మనల్ని దేవుడి నుంచి దూరం చేసేసినా కూడా దేవుడు మరి తన కుమారుని పంపించి తన ప్రేమతో మనల్ని, ఆయన రక్తం చిందించి మనలో ఆయన యునైట్ చేశారు. సో మరొకసారి దేవుని గట్టిగా చప్పట్లు కొడుతూ మనం కూడా ఆయనతో ఉంటాము అనే నమ్మకంతో మనందరం ఉండాలని. మరి మూడో మాటగా యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనము 27వ వచనము చదువుకుందాము. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుంటూ చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. అయితే ఈ వాక్యం నేను చదువుచుండగా దేవుణ్ణి అడిగాను, యేసయ్య మరి నేను ఏం చెప్పాలి అని అడిగినప్పుడు నాకు 3 విషయాలు దేవుడు గుర్తు చేశారు. ఇందులో మనం చూసుకున్నట్లయితే 3 వ్యక్తుల్ని మనం చూస్తున్నాం. ఎవరండి వాళ్ళు? యేసయ్యని చూస్తున్నాం, నెక్స్ట్ యేసయ్య తల్లి అయిన మరి మరియంను చూస్తున్నాం, నెక్స్ట్ ఆయన అమితంగా ప్రేమించిన ఆయన శిష్యుడైన యోహాన్ని మనము ఈ వాక్యంలో చూస్తున్నాం. అయితే దేవుడు నాకు ఇచ్చిన దర్శనం బట్టి నేను 3 విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుచున్నాను. ఏంటి అంటే, ఈ లోకంలో మరి దేవుని తర్వాత మనం ఎక్కువగా ఎవరిని ప్రేమించాలంటే తల్లిదండ్రుల్ని ప్రేమించాలని ఆయన సిలువలో ఈ మాట ద్వారా మనకి చెప్తున్నారు. మనమైతే చూడండి, ఆయన మామూలు స్థితిలో అయితే లేరు, ఎంతో భయంకరమైన స్థితిలో, ఎంతో ఎండ, మరి భయంకరమైన ఎండ. ఒక పక్క చూస్తే చాలా ఆయన నలిగిపోయి ఎన్నో గాయాలు, ఆ గాయాలతో ఉన్నప్పుడు ఆయన తన తల్లిని మర్చిపోలేదు. ఏమని చెప్తున్నారు, ఆయన మర్చిపోకుండా నేను కానీ ఇంకా కొంత సమయంలో ఆయన చనిపోతారు, మరణం అవుతారు అనగా ఆ మరణ సమయంలో కూడా ఆయన తన తల్లిని మర్చిపోలేదండి. మర్చిపోకుండా తన ఆ బాధ్యతని అమితంగా ప్రేమించిన తన శిష్యుడైన యోహానికి ఇవ్వాలని ఆయన ఆశపడ్డారు. అయితే ఇక్కడ మనకి ఒక డౌట్ రావాలి, ఆయన యోహానికే ఎందుకు ఆ బాధ్యతని అప్పగించారు? అంతమంది శిష్యులు ఉన్నారు. ఎంతమంది శిష్యులు ఉన్నారు? 12 మంది శిష్యులు ఉన్నారు. మరి 12 మంది శిష్యుల్లో ఆయన మరి యోహాన్నే ఎందుకు ఎంచుకున్నారు? అయితే మనం ఈ లోకంలో తల్లి తండ్రిని ప్రేమించకపోతే మనకు వచ్చే నష్టాలు ఏంటి? తర్వాత తల్లి తండ్రిని కానీ మనం ప్రేమించినట్లయితే దేవుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదాలు ఏంటి?
తర్వాత యోహాన్నే ఎందుకు ఎంచుకున్నాడు, ఈ 3 అంశాలు నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. నిర్గమాకాండము 19వ అధ్యాయంలో కానీ మనం చూసుకున్నట్లయితే ఆయన ఇచ్చిన ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏమని ఉన్నది, నీ తల్లిని తండ్రిని సన్మానించాలని ఉన్నది. అలాగే ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయంలో కానీ మనం చూసినట్లయితే అక్కడ కూడా ఆయన ఏం చెప్పారు, నీ తల్లిని తండ్రిని నువ్వు సన్మానించాలన్నారు. అలాగే సామెతల్లో మనం చూసుకున్నట్లయితే, సమయం లేదు కాబట్టి నేను రిఫరెన్సెస్ అన్ని తీసి మరి మాట్లాడలేకపోతున్నాను. అలాగే సామెతల్లో మనం చూసుకున్నట్లయితే సామెతలు 27వ వచనం కానీ మనం చూసినట్లయితే, నీ తల్లిని తండ్రిని నువ్వు అపహరించిన అల్లా లోయ కాకులు వచ్చి నీ కళ్ళు పీకుతాయని ఉన్నాయి. అయితే మరి ఎంత భయంకరం అండి, తల్లి తండ్రిని కానీ మనం కానీ సన్మానించకపోతే, ప్రేమించకపోతే మనకు వచ్చే నష్టాలు దేవుడు క్లియర్గా మనకి ఈ వాక్యం ద్వారా మనకి చెప్తున్నారు. అయితే తల్లి తండ్రిని ప్రేమిస్తే మనం ఈ లోకంలో పొందే దీవెనలు ఏంటి, అది ఒక్కసారి చూడాలని ఆశపడుతున్నాను. ఎఫ్ఎస్సి గ్రంథము 6వ అధ్యాయం కానీ తీసి 1వ వచనం ఎవరైనా తీసి చదవండి తీసిన వాళ్ళు. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులైండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము, అప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. చూడండి, ఇక్కడ దేవుడు మనకి క్లియర్గా చెప్తున్నారు ఏమని, నీ తల్లిని కానీ తండ్రిని కానీ ప్రేమించినట్లయితే నీకు ఫస్ట్ జీవితంలో కలిగే మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటమ్మా, మనకి మేలు కలుగుతుంది. మేలు ఒకటే కాదంట, దేవుడు మనకి ఇచ్చే ఇంకో ఆశీర్వాదం ఏంటి అని అంటే మరి దీర్ఘాయుష్ని మనకి ఇస్తున్నారు. అయితే మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో మనల్ని మనం పరీక్షించుకుందాం. ఏంటి అంటే, నీ తల్లిని నీ తండ్రిని నువ్వు గౌరవిస్తున్నావా? నువ్వు సూటిగా దేవుడి మధ్యాహ్న కాల సమయంలో నీతో మాట్లాడుతున్నారు. నువ్వు నిజంగా ఆయన ఎంతో మరణవేదనలో ఉండి కూడా తల్లిని ప్రేమించే స్థితిలో ఉంటే మరి మనం ఏ స్థితిలో ఉన్నాం? కనీసం మన తల్లిదండ్రులకి మంచినీళ్ళు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. మరి తల్లిదండ్రులు అంటే మన రక్తంతో పంచుకున్న, మన రక్తాన్ని ఇచ్చిన, జన్మనిచ్చిన తల్లిదండ్రే కాదండి, మనం ఇంకోళ్ళ ఇంటికి కూడా కోడలుగా వెళ్తున్నాం. ఫాదర్ ఇన్లా, మదర్ ఇన్లా అంటాం, అంటే అత్తయ్య మావయ్య, అంటే చట్ట ప్రకారంగా మనకి వాళ్ళు కూడా తల్లిదండ్రులే. మరి నువ్వు వాళ్ళని చూస్తున్నావా? వాళ్ళకి ఏవైనా వాళ్ళకి బాగాలేనప్పుడు నువ్వు ఎలాంటి పరిచర్య అన్నది చేస్తున్నావా? కనీసం ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. చాలా కాలం కిందట నేను ఇది చదివి ఉన్నాను. ఒక ఊరిలో ఒక అమ్మాయి ఉన్నది. అమ్మాయికి వాళ్ళ ఫాదర్ చనిపోయి ఉన్నారు. చనిపోయి ఉంటే తల్లి ఏం చేసిందంటే ఎంతో కూలి పని చేసుకొని అమ్మాయిని చదివిస్తుంది. 10th డిస్టింక్షన్లో పాస్ అవుతుంది, ఇంటర్ కూడా చాలా మంచి మార్క్స్ వస్తాయి, ఎంసెట్ రాస్తుంది, తనకి డాక్టర్ సీట్ వస్తుంది. అయితే అమ్మాయి తర్వాత చాలా పెద్ద డాక్టర్ అవుతుంది. పెద్ద డాక్టర్ అయిన తర్వాత ఒకరోజు వాళ్ళ అమ్మగారు, అమ్మ నేను నీ దగ్గరికి రావాలనుకుంటున్నానని ఫోన్ చేస్తారు. చేస్తే అమ్మాయి సరే అమ్మ రా అని చెప్తారు. చెప్పిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కూడా అమ్మాయి పిలుస్తుంది. ఇంటికి పిలిస్తే అందరూ వస్తారు. ఆ తల్లి వాళ్ళకి కావాల్సిన టిఫిన్స్, కాఫీస్, నెక్స్ట్ అన్నీ సమకూరుస్తుంది. అయితే వాళ్ళ ఫ్రెండ్స్ ఒక మాట అడుగుతారు. ఏంటి అంటే, ఇంతకాలం నీ రూమ్లో ఈవిడ కనిపించలేదు, ఈవిడ ఎవరు అని అడిగితే వెంటనే ఆ తల్లి ఏం చెప్తుందంటే, మీకు తెలియదా? అమ్మాయి ఏం చెప్తుందంటే, మీకు తెలియదా, ఈవిడ్ని నేను పని మనిషిగా పెట్టుకున్నాను. ఆ తల్లి మనసు చాలా మొక్కలైపోయి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆవిడ ఆత్మహత్య చేసుకొని చనిపోవడం అన్నది జరుగుతుంది. అయితే నువ్వు ఏ స్థితిలో, అంటే లోకస్తుల్ని మనం వదిలేయండి, మనం దేవుని నమ్ముకున్న వ్యక్తులుగా నిజంగా నీ తల్లిని తండ్రిని నువ్వు ప్రేమిస్తున్నావా? ప్రేమించినట్లయితే దేవుడు ఉదయకాలంలో నీకు గుర్తు చేస్తున్నారు. ప్రేమించకపోతే నీకు వచ్చే నష్టం ఏంటి? నిన్ను లోయ కాకులు వచ్చి నీ యొక్క కళ్ళు పీకేస్తాయి. ఒకవేళ కానీ నువ్వు ప్రేమించినట్లయితే నీకు మేలు, నీకు దీర్ఘాయుష్మంతం ఇస్తామని దేవుడు క్లియర్గా మనకి చెప్తున్నారు. అలాగే చిన్నప్పుడు కూడా మనం ఒక స్టోరీ విన్నాం, ద ఓల్డ్ మ్యాన్ అండ్ ద బౌల్ అని, వుడెన్ బౌల్ అని.
ఆ అబ్బాయికి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తాతయ్య గారికి ఏం చేస్తారండి, అందరికీ స్టోరీ తెలిసిందే. ఏంటి ఆ తాతయ్య గారు చాలా ముసలోళ్ళు అయిపోతారు. ముసలోళ్ళు అయిపోతే ఆ గాజు బౌల్లో ఒకరోజు వాళ్ళు అన్నం పెట్టినప్పుడు ఆ బౌలు ఇరిగిపోతుంది. ఇరిగిపోతే వాళ్ళ అమ్మగారు చాలా విసుక్కుని, ఈ మీ నాన్నగారు ఎలాగే చేస్తున్నారు, ఇతనికి ఇలా గాజు బౌల్లో ఆహారం ఇవ్వద్దని చెప్పాను, అయినా నువ్వు ఇచ్చావని చెప్పి విసుక్కుని ఆయనకి ఏం చేస్తారు, ఒక చెక్క బౌల్ని తయారు చేస్తారు. తయారు చేసి ఆ చెక్క బౌల్లో రోజు కూడా అతనికి అన్నం పెడతారు. అది ఎవరు చూస్తున్నారు, మనోడు చూశాడు. మనోడు చూసి ఆడు కూడా ఆ, మార్కెట్కి వెళ్ళి ఒక వుడెన్ వస్తువుని తీసుకొచ్చి అది కట్ చేసి ఏదో ఒక ఆకారాన్ని తయారు చేస్తుంటారు. అప్పుడు తల్లి తండ్రి వచ్చి అడుగుతారు, ఎందుకు ఇది తయారు చేస్తున్నావు అని. మీరు తాతయ్యకి ఎలాగైతే మీరు ఈ యొక్క చెక్క బౌల్లో అన్నం పెడుతున్నారో, రేపు పొద్దున్న మీరు కూడా ముసలి వాళ్ళు అయిపోతారు. నేను కూడా ఆ యొక్క బౌల్లోనే మీకు ఆహారం పెట్టడానికి నేను తయారు చేస్తున్నానని చెప్పినప్పుడు వాళ్ళు చాలా మార్పు వస్తుంది అనమాట. అవును కదా, మేము ఎంతో చాలా తప్పు చేస్తున్నాం. ఈరోజు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులని మనం చూడకపోతే మనం కూడా ఒకప్పటికి ఏమైపోతామండి, వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతాం. మనం ఏం విత్తుతామో ఆ పంటనే కోస్తామని కూడా మన బైబిల్లో క్లియర్గా మనకి చెప్పబడుతుంది. అయితే ఇక్కడ యోహాన్నే దేవుడు ఎందుకు ఎంచుకున్నాడని నేను ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు నాకు దేవుడు ఇచ్చిన తలంపు ఏంటంటే, అక్కడ ఒకసారి యోహాను సువార్త 19వ అధ్యాయము ఒక్కసారి ఆ వాక్యం చదవండి ఎవరైనా. దగ్గర నిల్చుండట చూచి. అక్కడ యోహాను ఇక్కడ యేసుప్రభుని సిలువ వేసినప్పుడు అక్కడ ఎవరెవరు వ్యక్తులు ఉన్నారు, అక్కడ తల్లి ఉన్నది, ఇంకా కొంత మరియా ఉన్నారు, తర్వాత కొంతమంది వ్యక్తులు ఉన్నారు. కానీ అయితే యోహాను ఎక్కడ ఉన్నాడమ్మా, చాలా యేసయ్యకి చాలా దగ్గరగా ఉన్నారు. మరి యేసయ్య మనకి డౌట్ రావచ్చు, యేసుప్రభు తర్వాత మరి సహోదరులు కానీ సహోదరులు కానీ లేరా? ఉన్నారు. బైబిల్లో క్లియర్గా వాక్యం చెప్పబడింది. తర్వాత ఆయన సహోదరులు ఉన్నారు, కానీ వాళ్ళు చూడలేని స్థితిలో ఉన్నారని మనకు అర్థమవుతుంది. ఎందుకు అని అంటే యేసయ్యని చాలాసార్లు మనం ఆ వాక్యం మనం చూస్తాం. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఒకసారి ఆయన జనసమూహంలో ఆయన వాక్యం చెప్తుంటే సొంత సహోదరులు ఏమన్నారు, ఈయనకి మతి చలించింది, అసలు మతి పని చేయట్లేదు అనేసి అనుకోవడం అన్నది ఉన్నది. అంటే యేసయ్య, నేను అనుకుంటున్నాను యేసయ్య తలంచి ఉంటారు, ఆవిడ నాతోనే అమ్మ అంటే తల్లి అయిన మరియా యేసయ్యతోనే ఉంటుంది కాబట్టి సహోదరులందరూ ఈ మతి చలించిన వాడితో తిరుగుతున్నారు కాబట్టి ఈవిడ్ని మనం చూడాల్సిన అవసరం లేదు అని అనుకుంటున్నారేమో అనేసి నేను అనుకున్నాను. అందువల్ల అమితంగా ఇష్టపడిన ఎవరైతే యేసయ్యని అమితంగా ప్రేమించే యోహాను తన దగ్గరనే ఉండడం చూసి యేసయ్య యోహాను మాత్రమే ఎంచుకున్నారు. తన యొక్క తల్లి బాధ్యతని ఆయనకి ఇవ్వడం అన్నది జరిగింది. అందువల్ల యోహాను జీవితంలో యోహాను యేసయ్యని దగ్గరగా ఉంచుకోవడం వల్ల ఆయన చాలా ఆశీర్వదించబడ్డాడు. ఏంటి అని అంటే ఆయన పద్మాసు ద్వీపంలో ఉన్నప్పుడు ప్రకటన గ్రంథం రాసే ధన్యత అన్నది ఎవరికీ లేదండి, ఒక్క యోహానుకి మాత్రమే దేవుడు ఇచ్చాడు. ఎందుకు? యోహాను దేవుణ్ణి దగ్గరగా నిల్చున్నాడు, ఎంతో దేవుణ్ణి అధికంగా ప్రేమించారు. ఈ తర్వాత యేసయ్య ప్రేమకి మన ప్రేమకి తేడా ఏంటి అని అంటే, యేసయ్య మరణానికి వెళ్ళేటప్పుడు కూడా తల్లిని ప్రేమిస్తే మనం ఏం చేస్తున్నాము, తల్లిదండ్రుల్ని మరణించిన తర్వాత ప్రేమిస్తున్నాం. అటువంటి స్థితి అన్నది మనలో ఉండకూడదు. రేపు కాకుండా ఎల్లుండి చూడండి, ఆ యొక్క ఈస్టర్ పండుగ చేసుకుంటున్నారు అందరూ కూడా తల్లిదండ్రులు బతికున్న కాలంలో వాళ్ళకి కనీసం తిండి లేదంటే నీళ్లు ఇవ్వలేని పరిస్థితి, కానీ చనిపోయిన తర్వాత సమాధులకి వెళ్ళి సున్నం వేసి ఒక గ్రానైట్తో వాళ్ళ యొక్క సమాధిని కట్టేసి ఆ సమాధిలో పూలదండలు వేసి వాళ్ళకి ఇష్టమైన పళ్ళు అవన్నీ తీసుకెళ్తున్నారు. అవన్నీ దేవుడు అడగట్లేదండి. దేవుడు ఏమడుగుతున్నాడు, నీ తల్లిని తండ్రిని వాళ్ళు ఉండగానే వాళ్ళని ఏం చేయాలి, సన్మానించినట్లయితే నీకు దీర్ఘాయుష్ అన్నది
ఉంటుంది. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నువ్వు నేను మీరే కాదు, నేను కూడా నన్ను నేను పరీక్షించుకోవాలి. ఏమని? నా తల్లిదండ్రుల్ని నేను సన్మానిస్తున్నానా? ఒకవేళ ఎవరైనా అట్టి స్థితిలో కానీ ఈరోజు లేకపోతే ఇప్పటికైనా సమయం ఏమీ మించిపోలేదు. మనం మన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగినట్లయితే దేవుడు మళ్ళీ మనల్ని క్షమిస్తారు. మొదటి మాట అదే కదా, క్షమించే గుణం అన్నది ఆయనకి ఉన్నది. గాడ్స్ లవ్ ఈజ్ అన్కండిషనల్ లవ్, ఇట్ ఈస్ ఇన్ఫినిటీ. అగాపే ప్రేమ అంటాం, అంటే అది కొలవలేని ప్రేమ. దేవుని యొక్క ప్రేమ అన్నది కొలవలేనిది అనమాట, వర్ణించలేని ప్రేమ. దేవుడి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వేలాది వందనాలు, స్తోత్రాలు తెలుసు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. యేసుప్రభు వారు శిలువలో పలికిన 4వ మాట, ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. దీని అర్థం, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని యేసుప్రభు వారు శిలువలో పెట్టిన కేక ఇది. మనకి కష్టం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు మన బాధ వినట్లేదేమో అని ఒక్కొక్కసారి మరి ఎక్కువ బాధ కలిగినప్పుడు ఒక్కొక్కరికి ఇలాంటి డౌట్ వస్తూ ఉంటుంది. కానీ దేవుడు మన ఫీలింగ్స్ అన్నీ అర్థం చేసుకుంటారు. అది ఎలాగో మనం చూద్దాం. ఒకసారి నాతో కూడా మీరందరూ కీర్తనల గ్రంథము 40వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతుని. లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి, నా హృదయము అధైర్యపడి ఉన్నది. ఈ విధంగా మనం అందరం మన హృదయంలో బాధపడుతున్నామేమో. కానీ కీర్తన గ్రంథం 124వ అధ్యాయం 7వ వచనానికి వెళ్దాము. ఈ విధంగా ఎన్నోసార్లు దేవుడు మనల్ని తప్పించారండి. ఎన్నో ఆపదల నుంచి దేవుడు మనల్ని తప్పిస్తూనే ఉన్నారు. ఏనాడు ఆయన మనల్ని విడిచిపెట్టలేదు. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. అయితే ధైర్యంగా ఉండండి, ఎందుకంటే దేవుడు మన ఫ్రెండ్ అండి. ఆయన మన స్నేహితుడు. ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా మనల్ని విడిచిపెట్టడు. హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూద్దాం. యేసయ్య ఎటువంటి బాధాకరమైన పరిస్థితుల్లో కూడా మనల్ని విడిచిపెట్టడండి. ఆయన మనతో కూడా ఉన్నారు. ఆయన ప్రేమ గురించి నా మనసులో దేవుడు పెట్టిన కొన్ని మాటలు ఈరోజు మీతో పంచుకుంటాను క్లుప్తంగా. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మన వాళ్ళు ఎవరైనా ఎక్కడికైనా వెళ్తున్నారు, ఊరికి వెళ్తున్నారు, సపోజ్ ఏదైనా దూర ప్రాంతానికి వెళ్తున్నారు అనుకోండి. మనం వాళ్ళని సెండ్ ఆఫ్ చేయడానికి ఎయిర్పోర్ట్కో లేకపోతే రైల్వే స్టేషన్కో ఎక్కడికో వెళ్తాం, వాళ్ళని సాగనంపటానికి. అప్పుడు మన హృదయంలో ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది? కొంత దూరం వాళ్ళు మనల్ని విడిచేసి వెళ్ళిపోతున్నారు, దే ఆర్ గోయింగ్ అవే ఫర్ సమ్ పీరియడ్ ఆఫ్ టైం. మన గుండెల మీదకి ఒకలాంటి బరువు వస్తుంది, భారం వస్తుంది, కన్నీళ్ళు వస్తాయి. కన్నీళ్ళు అనేది ఎప్పుడు విడుస్తామంటే ఒకలాంటి భారం, బరువు వచ్చినప్పుడు. ఆ బాధ, భారం ఎక్కువైనప్పుడు ఒక కేక లాంటిది మన హృదయంలోంచి వస్తుంది. యేసయ్య సిలువలో పెట్టిన కేక అటువంటిదేనండి. ఆదాము ఏదైనా తోట నుండి వెళ్ళగొట్టబడినప్పుడు ఎంత బాధపడి ఉంటాడో ఒకసారి మనం అందరం అర్థం చేసుకుందాం. తండ్రితో సహవాసం కోల్పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అది ఎవరం వర్ణించలేం. అప్పటి వరకు ఆయన ముఖాముఖిగా దేవునితో మాట్లాడేవారు, ఎంతో సహవాసం కలిగి ఎంతో దగ్గరగా ఆయనతోటి ఉండేవారు. అలాంటిది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు ముఖాముఖి ఒకరికొకళ్ళు ఎంతో క్లోజ్గా ఉండేవారు. ఒక్కసారిగా మన పాప భారం వెళ్ళి యేసయ్య మీద పడిపోయినప్పుడు దేవుడు ఒక్కసారిగా ఆయన చెయ్యి విడిచిపెట్టేశారు. అప్పుడు యేసయ్య హృదయంలో కలిగిన బాధని మనం ఎవరూ ఊహించుకోలేమండి. నోబడీ కెన్ ఈవెన్ ఇమాజిన్ దట్ పెయిన్. అది ఎవరి కోసం? మన కోసం. మన పాప భారం ఆయన మీద మోపబడింది. మన కోసం ఆయన అంతగా సహవాసాన్ని, దేవునితో సహవాసాన్ని ఆయన పోగొట్టుకోవడానికి ఆయన రెడీ అయిపోయారు.
ఆయన మన కోసం దిగి వచ్చారు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు న్యాయస్థానాలు ఉన్నాయి, మనకి కోర్ట్స్ ఉన్నాయి. ఒక జడ్జి తీర్పు, ఒక పాపి నేరం చేసినప్పుడు ఆ జడ్జికి ఎలాంటి అధికారం ఉంటుంది? ఎక్కువ పాపం చేస్తే జరిమానా వేస్తారు, లేకపోతే ఎక్కువ పాపం చేసినప్పుడు ఉరి శిక్ష లేదా జీవిత ఖైదు వేయడానికి కూడా జడ్జికి అధికారం ఉంటుంది. అలాంటిది క్షమించరాని పాపం మనం చేసాం. సహవాసాన్ని, దేవునితో సహవాసాన్ని కోల్పోయాం మనం చేసిన పాపం వల్ల. ఆ సహవాసాన్ని మళ్ళీ మనం ఎలా బిల్డప్ చేసుకోగలం? అది మన వల్ల కాని పని. అందుకని స్వయంగా ఆయనే తను రిక్తునిగా చేసుకొని మన కోసం వచ్చి భూమి మీదకి మన పాప పరిహారార్థ బలిగా ఆయన మన కోసం బలైపోయారు. మనకి ఉరిశిక్ష వేశారా? జీవిత ఖైదు వేశాడా దేవుడు? అది ఒకసారి జరుగుతుంది. ఒక్కసారే మనం పుడతాం, ఒక్కసారే మరణిస్తాం. ఒకసారి అక్కడికి వెళ్ళిపోయాక ఇంకా మనకి లేదు, ఇంకో నో అదర్ ఛాన్స్, నో సెకండ్ ఛాన్స్ విల్ బి గివెన్ ఫర్ అస్. ఒక ఛాన్స్. సో మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనల్ని చెయ్యి ఎప్పుడు విడిచిపెట్టరండి. మన కోసం ఆయన దిగొచ్చారు. తిరిగి దేవుడికి మనకి ఉన్న సహవాసాన్ని, సంబంధాన్ని ఆయన శిలువ మరణం ద్వారా మళ్ళీ మనకు ఏర్పాటు చేశారు. ఆయనలో మాత్రమే మనకి పాప క్షమాపణ ఉంది, ఆయనలో మాత్రమే మనకి విడుదల ఉంది. మళ్ళీ తిరిగి మనం దేవునితో తండ్రి దేవా అని పిలిచి ఆయనతో కూడా మనం సహవాసం కలిగి జీవించగలం. ఈ కొద్ది సమయం దేవుడు దీవించిన గాక. నాకు ఇచ్చిన వాక్య భాగం యోహాను రాసిన సువార్త 9వ అధ్యాయం 19వ అధ్యాయం 28వ వచనం. అటు తర్వాత సమస్తమునప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అనెను. సో ఈ వాక్య సారాంశము దేవుడు సిలువలో పలికిన 5వ మాట. 5వ మాట ఏంటంటే, నేను దప్పికొనుచున్నాను అంటే దేవుడు మానవ రూపంగా ఈ భూమి మీద ఉన్నప్పుడు చేయవలసిన సమస్తమును దేవుడు చేశారు. నేను అనుకుంటాను ఆత్మల కోసం దప్పిక, ఆత్మల కోసం మనం దేవుడు మానవ రూపంలో భూమి మీదకి వచ్చినప్పుడు మనం నశించిపోకుండా ఉండడానికి తన ఏకైక కుమారుణ్ణి పాస్టర్ గారు చెప్పినట్లు తను మనకి నిత్య జీవం కోసం అనుగ్రహించారు. మనకైతే రక్షణ దేవుడు ఇచ్చారు. ఈ రక్షణ బట్టి మనం ఏం చేస్తున్నాం ఆలోచించి మనం చాలా కంఫర్ట్ జోన్లో మనం ఉంటున్నాం. అంతేగాని మనలాంటి వాళ్ళు ఎంతోమంది ఒకప్పుడు మన లక్ష్యం లేనప్పుడు ఎలాగ ఉన్నామో అలాగే ఎంతోమంది నశించిపోతున్న వారు భూమి మీద ఉన్నారు. అది మనకి రక్షణ అనేది ఎక్కడంటే దేవుని దగ్గర మాత్రమే ఉంది. ఆయన నోటి నుండి వచ్చే ప్రతి మాట మనలో జీవజలపు ఊటలు ఊరుతాయి. సో ఆ విధంగానే యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు అన్నారు, మన యోహాను సువార్త 4వ అధ్యాయంకి వెళ్తే తను సమరయ ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ తన శిష్యులతో వెళ్ళినప్పుడు తన శిష్యులతో అన్నారు, నాకు ఆకలి వేస్తుంది అని. సో వాళ్ళ శిష్యులు అనుకున్నారు, భౌతికంగా అనుకున్నారు మాట యేసు ప్రభుకి ఆకలి వేస్తుంది అని. సో వాళ్ళు ఏమనుకున్నారంటే ప్రభువుకి ఆహారం అంటే అన్ని ఇయర్స్ 3.5 years ప్రభుతో గడిపారు, కానీ వాళ్ళకి ప్రభు హృదయాన్ని తెలుసుకోలేకపోయారు. వాళ్ళు అనుకున్నారు భౌతిక ఆహారం అనుకొని వాళ్ళు ఏం చేశారు, ఆహారం కోసం బయలుదేరారు. ఆ ప్రాంతంలో మిట్టు మధ్యాహ్నం మంచి ఎండలోని సమరయ స్త్రీ ఆ యాకోబు బావి దగ్గరికి వచ్చింది. అంటే యేసయ్య ఒక సంకల్పం ప్రకారం అక్కడికి వచ్చారు. ఎందుకంటే నేను అనుకోవడం ఏంటంటే యేసయ్య సమరయ స్త్రీని దర్శించడానికే వచ్చారు. సో ఆవిడ వచ్చినప్పుడు యేసయ్య అమ్మ నాకు కొద్ది దాహం ఇమ్ము అన్నారు. అసలు యేసయ్యకి దాహం అని వేస్తుందండి మామూలుగా ఆలోచిస్తే, తనే జీవజల ఊట. సో అటువంటి దేవునికి దాహం వేసిందంటే ఆ దాహం అడిగిన వ్యక్తికి కాదు, ఎవరి ద్వారా అడగబడ్డారో ఆవిడ దాహం తీర్చడానికి యేసయ్య అక్కడ మాట ఉపయోగించారు. అలాగే మనం చూస్తే ఇప్పుడు మనకైతే ఒక నిరీక్షణ ఉంది, మనం చనిపోతే మనం యేసయ్య దగ్గరికి వెళ్తామని ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ మనం కాపాడుకొని మనం యేసయ్య చెప్పిన ఆజ్ఞకి లోబడి మనం జీవిస్తే మనం అది స్వతంత్రించుకుంటాం. కానీ అన్ని జనాంగం అనేక మంది నిరీక్షణ లేని వారు ఎవరినైనా అడిగితే చనిపోయే కంటే ఏమోనండి నాకేం తెలుసు నా జీవితం అని అంటారు. కానీ మనం ధైర్యంగా చెప్పుకోలేం మనకైతే నిత్య జీవం ఉందని.
అలాగే మనం రక్షణ పొందుకొని, ఈ వాక్యం రక్షణ పొందుకున్న వారికి, రక్షణ పొందలేని వారికి కూడా ఉంది. రక్షణ పొందిన వారు మన రక్షణ మన భూమి మీద ఉన్నంత వరకు, లేకపోతే ప్రభు రాకడ పర్యంతం వరకు మన రక్షణని కాపాడుకోవాలి. ఆ జీవం అంటే నేను అనుకున్న దాహం అంటే నీ వాక్యమే, దేవుని యొక్క వాక్యమే మనకి జీవం, దాహం తీరుస్తుంది. మనకి ఎన్నో శోధనలు, అవమానాలు, నిందలు అన్నీ వస్తాయి. ఇప్పుడు మన ఎండాకాలంలో మనకి ఒక్కసారి మంచి ఎండలో బయటికి వెళ్ళి వస్తే మనకి ఎంత దాహం వేస్తుంది. అలాగే మన జీవితంలో కూడా మనకి ఎంతో దాహం అనేది ఉంటుంది. సో అలాగే మనం లూకా సువార్తలో చూస్తే ధనవంతుడు లాజరు, ధనవంతుడు లోకంలో ఉండి తనకి సేవకులు ఉన్నారు, అందరూ ఉన్నారు, బోధించారు, అంతా చేశారు, కానీ వాక్యాన్ని చెవిని హృదయాన్ని భద్రపరుచుకోలేదు. కానీ లాజరు పేదవాడు ధనవంతుని బల్ల కింద ఉండే తను పడేసిన రొట్టిని ఏరుకొని తిన్న కూడా తను దేవుని యందు భయభక్తులు కలిగి జీవించారు. సో మరణించిన తర్వాత ఇద్దరిని మనం చూస్తాం. మరణించిన తర్వాత లాజరు దేవుని హక్కును చేర్చుకుంటే, ధనవంతుడు నరకంలోని ఒక నీటి బొట్టు కోసం ఎదురు చూస్తున్నారు. అప్పుడు సో అగాధం ఎప్పటికీ పూడ్చబడదు. సో అక్కడ వాక్యం చెప్పవలసిన ఉన్నారు, వింటున్నారు, ఇంకా అక్కడ జరగదు అన్నారు. సో సమయం ఉన్నప్పుడే మనకిచ్చిన రక్షణ మనం కాపాడుకోవాలి. అంతేగాని అలాగే కాకుండా మన చుట్టుపక్కల ఎంతోమంది నశించిపోతున్న వారు ఉన్నారు, వారి దాహం మనం తీరుస్తున్నామా? అది భౌతిక దాహం కాదు, ఆత్మీయ దాహం. వారి దాహం తీర్చే వాళ్ళగా మీకు నాకు ఆ తపన ఉందండి. మన బంధువులు ఉన్నారు, మన కొలీగ్స్ ఉన్నారు, చుట్టుపక్కల ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. వాళ్ళ దాహం తీర్చే వాళ్ళగా మనం ఉండాలి. వారిని యేసే దగ్గరికి నడిపించేవారిగా మనం ఉండాలి. మనకు అటువంటి ఆత్మ భారం మనం కలిగి ఉన్నాం. ఒక్కసారి మన సుపరిస్థితి చేసుకుంటే దేవుడు ఆత్మల పట్ల భారం మనకి దయచేస్తారని నమ్ముతున్నాను. అది ఇక్కడ వాక్యం చెప్పిన మీకే కాదు, నాకు విన్న మీకే కాదు, నాకు కూడా అది వర్తిస్తుంది. అంటే యాజ్ ఎ టీచర్గా నేను జాబ్ చేస్తున్నాను, నేను చుట్టుపక్కల ఉన్నాను, నేను ఏం చేస్తున్నాను, దేవుడు నన్ను కూడా ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే మనం కంఫర్ట్ జోన్ నుండి అలవాటు అయిపోయి మనం చాలా నిర్లక్ష్యంగా ఉన్నామండి. అది వాక్యం నాకు మీకు అందరికీ వర్తిస్తుంది. ఐదో మాటగా దేవుడు పలికిన దప్పిక ఆత్మల పట్ల కోత విస్తారం ఉంది, పని వరకు కొదువుగా ఉన్నారన్నారు. అలాగే యేసయ్య ఆరోహణమై వెళ్తున్నప్పుడు తన శిష్యులను పిలిచి సర్వలోకానికి వెళ్ళి నా పేరుని బాప్టిజం ఇచ్చి నాకు శిష్యులుగా చెయ్యండి అన్నారు. అంటే ఇంకా అనేక ప్రాంతాల్లో సువార్త అందలేని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. ఎంతో మంది దాహంతో బాధపడుతున్నారు. బయటికి అందరూ మామూలుగానే ఉంటారండి, లోపల వేదన ఎవరికి తెలియదు. వాళ్ళకి అటువంటి బాధ నుంచి మనం విడిపించాలంటే, నిత్య జీవనంలోకి నడిపించాలంటే మనం వారి ఆత్మల పట్ల భారం కలిగి ఉండాలి. దేవుడిచ్చిన వాక్యం దీవించును గాక. మొదటిగా మనం యేసుక్రీస్తు వారు సిలువలో మరణించినప్పుడు 7 మాటలు పలికారు. ఆ 7 మాటల్లో కొన్ని మాటలు దేవుడితో, పరలోకమందున్న తండ్రితో మాట్లాడుతున్నట్టు చూస్తాం. కొన్ని మాటలు తన తల్లితోని పక్కనున్న దొంగతో మాట్లాడుతున్నట్టు చూస్తామండి. కానీ ఈ యొక్క 6వ మాట మాత్రం, సమాప్తమైన మాట మాత్రం దేవుడు మనకి ఈ యొక్క యావత్ ప్రపంచానికి వినబడేలాగా, ఈ ప్రపంచం అంతా వినేలా ఒక గ్రాండ్ స్టేట్మెంట్ ఆయన ఇస్తారండి. అంటే ఆయన చేసిన పనిని సంపూర్ణం చేసి పరిపూర్ణము చేశానని ఒక పెద్ద కేకతో, ఆయన ఒక గొప్ప శబ్దంతో చేసినట్టు ఈ లేఖనంలో చూస్తాము. ఇక 6వ మాటకి 7వ మాటకి పెద్ద గ్యాప్ ఉండదండి. ఆయన మాట్లాడినప్పుడు ఆ యొక్క శబ్దం ఎందుకు చేశారంటే, ఎందుకొరకైతే ఈ లోకానికి వచ్చారో దేవుడు, ఏ పని నిమిత్తం అయితే పుట్టి ఏది సాధించాలని వచ్చారో, ఎందుకైతే బ్రతికారో ఆ యొక్క మాటను సమాప్తము చేశారండి. ఆ యొక్క క్రియను సమాప్తము చేశారని ఆయనలో నుంచి వచ్చినటువంటి ఒక సాటిస్ఫాక్షన్తో వచ్చినట్టు మాటే ఆ యొక్క గొప్ప శబ్దం అండి. ఆ కేకనే ఒక విజయధ్వని అని కూడా మనం అనొచ్చు. ఆ విజయధ్వని ఎందుకంటే ఆ యొక్క సమాప్తమైన మాట చెప్పకముందు ఆయన పడిన శ్రమలు, వేదనలు ఎన్నో ఉన్నాయండి. ఆయన సిలువకు అప్పగింపబడి ముందు ఒక ప్రార్థన చేశారు గెత్సేమనే తోటలో. ఆ ప్రార్థన ఏంటంటే, తండ్రి, అయ్యా ప్రభువా, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించుము, ఆయనను నీ చిత్తమై చేయమని ఒక ప్రార్థన చేశారండి. ఆ ప్రార్థన మహారోదనతో, రక్తము అంటే ఆయన చిందించిన చెమట రక్తముగా మారినంతగా ప్రార్థన చేశారు. అంటే ఎంత రోదన ఆయన దేవుడు అనుభవించారంటే,
ఆ యొక్క గిన్నె పొర్లించమని ఆ యొక్క వాక్యం చదివినప్పుడు అండి, తండ్రి నీకు తెలుసు కదా ఈ సిలువ మరణాలు నువ్వు పుట్టక మునిపై ఆ యొక్క తండ్రి చిత్తానుసారమైన ఒక ప్రణాళిక ఏర్పడి ఉందని నీకు తెలుసు కదా ప్రభా. అలాంటప్పుడు నువ్వు ఎలా ఈ యొక్క గిన్నెను పొర్లింపమని ప్రార్థన చేయగలిగావని నేను అడిగినప్పుడు దేవుడు ఒక మాట జ్ఞాపకం చేశాడండి నాకు. ఇది నేను చదువుతుంటే నేను ఆ మాట గురించి ఆలోచించినప్పుడు అనిపించింది, ఈ గిన్నె ఎందుకంటే తొలగింపమని ఆయన ప్రార్థించారంటే, సిలువ వేసినప్పుడు తండ్రి ఏంటంటే తండ్రి కుమారుడు విడిచినట్లు మనం చూస్తామండి. ఏలి ఏలి లామా సబత్ కాని అంటే నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టామని దేవుడు యేసుప్రభు వారు ప్రార్థించినట్టు చూస్తాం, అక్కడ పలికినట్టు చూస్తాం అన్నమాట. అంటే సిలువ వేసినప్పుడు పరలోకమందున తండ్రి యేసుప్రభు ఒక చెయ్యిని విడిచినట్టు చూస్తామండి. ఎందుకంటే ఆ యొక్క పరలోకమందున తండ్రి చెయ్యి విడిచారంటే మన చెయ్యిని పట్టుకోవడం కోసం అనేసి ఆ కుమారుని యొక్క చెయ్యిని విడిచిపెట్టారండి ఆ దేవుడు. అంటే ఈ సిలువ శ్రమలలో ఆయన భరించలేను అని గిన్నె పొర్లించమలేదు, కానీ తండ్రితో నా ఎడబాటుని తట్టుకోలేనని ఆయన ఆ ఎడబాటుని భరించలేక ఆ యొక్క ప్రార్థన చేసినట్టు నాకు అర్థమైందండి. తండ్రి చేయని కుమారుడు ఎన్నడూ విడిచిపెట్టలేదండి. ఆ ఎడబాటు వచ్చినది ఆ సిలువ మరణంలో మన కొరకు మన చేయి పట్టుకోవడం కోసం ఆ ఎడబాటుని చేసి ఉన్నారు. పాపం అనే వ్యాధికి మాత్రం పరలోకమందున ఆ యేసుక్రీస్తు యొక్క రక్తము మాత్రం ఆ వ్యాధిని కడగగలదండి. ఈ పాపానికి ఈ లోకంలో మెడిసిన్ కానీ ఏది లేదు, కానీ ఆ వ్యాధికి తగ్గించేది యేసు యొక్క రక్తంలోనే మాత్రమే ఉంది. యేసు రక్తంలో జయం ఉంది, యేసు నామంలో స్వస్థత ఉంది. ఆ యొక్క రక్తానికి అంత ప్రత్యేకత ఉందండి. ఆ రక్తాన్ని మన కొరకు ఆయన చిందించి ఉన్నారు. మనిషి చేసిన పాపం వల్ల, మనిషి యొక్క అతిక్రమం వల్ల భూమి శపింపబడిందండి. ఆ శపింపబడిన భూముల నుంచి వచ్చినట్టు ఈ ముళ్ళిని, అంటే శపింపబడిన యొక్క ముళ్ళిని ఆయన సిలువలో మరణపు ముళ్ళని విరగొట్టడం కోసం, నేను విరగొట్టానని చెప్పడం కోసం ఆ మరణపు ముళ్ళును కూడా ఆయన విరగొట్టి ఉన్నారండి. మన యొక్క పాపము, మన శాపములు, మన రోగములు, మనకున్న కర్స్ అంతటిని కూడా ఆయన భరించి ఉన్నారు ఆ సిలువలో. ఇవన్నీ పనుల చేసి సమాప్తం అని చెప్పి ఉన్నారండి దేవుడు. ఆ యొక్క పెద్ద శబ్దం, ఆ గొప్ప శబ్దం అని రాయబడి ఉంటుంది 19వ అధ్యాయంలో, జాన్ 19:30 చాప్టర్ అండి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైందని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. యేసు ప్రభు ప్రేమను మనం చాలా నిర్లక్ష్యం చేస్తామండి. ఈ రక్షణ అయితే ఉచితంగా వచ్చేసింది ఊరికినే, అంటే 3 సార్లు మనం నీళ్ళలో మునిగి తీసుకున్నాం, కానీ దాని వెనక చెల్లించిన వేళ చాలా గొప్పది. అది భయంకరమైన మరణం, ఇంతవరకు ఎవ్వరూ భరించలేరు. ఆయన దేవుడే కానీ మన వల్ల శోధింపబడారు. ఆయన మహిమను అంతటిని విడిచిపెట్టారు. ఒకవైపు కిరీటాన్ని, ఒకవైపు సిలువ ఉంచితే తండ్రి చిత్తాన్ని చెయ్యాలని ఆయన ఆ సిలువని ఎన్నుకున్నారండి. సమాప్తమైన దాని మాట చెప్పినప్పుడు అంత నీరస ఆయన ఎంతసేపు అండి ఆ యొక్క సిలువలో పడి ఉన్నారో తెలిసింది, వేలాడి ఉన్నారో. 9 గంటలకి సిలువ వేసినట్లయితే 3 గంటల వరకు ఆయన ఆ సిలువ మీద వేలాడిపడారు. ఆల్మోస్ట్ 6 అవర్స్ ఆయన ఆ సిలువ మీద వేలాడి ఉన్నారు. ఆ రక్తము ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా సిలువ మీద కాచారు. అంటే ఆయన కొన్న ఊపిరితో ఉన్నప్పుడు అంత గొప్ప శబ్దం ఎలా చేశారు అంటే, ఆయన చేయాల్సిన విజయాన్ని సాధించాను, తండ్రి చిత్తాన్ని నేను చేశాను అని ఆ సాటిస్ఫాక్షన్లోంచి వచ్చిందండి ఆ గొప్ప శబ్దం. ఆయనలో 1% కూడా నాకు తెలిసే శక్తి లేదండి. ఆ గొప్ప శబ్దానికి ఆ ఈ విజయధ్వని, నేను సాధించాను, నేను చేశాను, తండ్రి నీ చిత్తాన్ని నెరవేర్చానని ఆయనలో ఆనందమేనండి. ఆయన యొక్క శరీరములో బాధను మరిపించింది. తండ్రి నీ చిత్తము నేను చేశాను ప్రభువా అని ఆ ఆనందంలో నుంచి వచ్చిన ఆ గొప్ప శబ్దమే సమాప్తమైనదని మాట అండి. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించిన కాక. ఇచ్చిన 7వ మాట అండి, లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచెను. ఈ లోక రీతిగా అయితే మనం
తల్లిదండ్రులను వదిలేస్తాం, కానీ తండ్రి అయిన దేవుడు నిన్ను కానీ నన్ను కానీ ఎవరిని కూడా, ప్రపంచంలో ఎవరిని కూడా విడిచిపెట్టలేదండి. నీ గురించి నా గురించి ఎన్నో శ్రమలు అనుభవించి ఉన్నారు. మన గురించి మాత్రమే, కేవలం నా గురించి మాత్రమే ఆయన సిలువలోని వేలాడబడి ఆ సిలువ మోసుకుంటూ కొండకి వెళ్తూ, మనకైతే చెప్పులు ఉంటాయి కానీ తండ్రి అయిన దేవునికి చెప్పులు లేవు. ఆ ముళ్ళ కంపలు గుచ్చుకుపోతూ ఉంటే, కొరడాలతో కొడుతూ ఉంటే, ఆయన పడిపోతూ సిలువ భారమును మోయలేక పడిపోతూ ఉంటే, మన పాప భారము ఆయన మీదకి ఎక్కువగా వస్తున్నప్పుడు భరించలేక ఆయన పడిపోతూ ఉంటూ సిలువ మీదకి, ప్రాణం మీదకి వెళ్తారండి. వెళ్ళి అంతా మన గురించే, కేవలం నీ గురించి నా గురించే, నీ రక్షణ గురించి నా రక్షణ గురించి మాత్రమే ఆయన సిలువ మీద చనిపోయి ఉన్నారు. తండ్రి, నా కోసం నేను తప్పిపోయినప్పుడు కూడా, మళ్ళీ తిరిగి నీ సన్నిధిలోకి వచ్చినప్పుడు కూడా, తర్వాత నేను తల్లి గర్భంలో నన్ను పెట్టక ముందే దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు నిన్ను, నన్ను, అందరినీ. మన పాపము కోసం, శాపము కోసం ఎలా అయితే ఆనాడు పాత నిబంధన గ్రంథంలో బలియాగమైన గొర్రెపిల్లను అక్కడ సూచిస్తుందో, ఇక్కడ కూడా యేసయ్యను కూడా మనకి కొత్త నిబంధనలోని తెలియచేస్తూ ఉందండి. కేవలం తండ్రి ప్రేమ ఈ కేక మాధురి చెప్పింది కదా, విజయధ్వని అని. ఎస్, అది విజయధ్వనే. ఎందుకంటే సాతాను యొక్క తలను చిదగా ద్రొక్కి, నేను కన్న బిడ్డల్ని తల్లి గర్భంలో పిండంగా రూపింపబడక మునిపే ఏర్పరచుకున్న ప్రతి ఒక్క బిడ్డకి నేను విమోచన, విడుదల ఇచ్చి నా రాజ్యంలో, తండ్రి రాజ్యంలో నాతో పాటు కూర్చోవడానికి నేను స్థలం సిద్ధపరిచి ఉన్నానని ఆ విజయ కేకతోనే తండ్రి వైపుకు చూస్తూ, తండ్రి నా ఆత్మను నీకు అప్పగించున్నానని దేవుడు తన ఆత్మను మళ్ళీ ఎక్కడి నుండి అయితే వచ్చి ఉన్నారు, తండ్రి దగ్గర నుండి మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఈ మధ్యలోని మీ పాపానికి నా పాపానికి అడ్డుగోడగా నిలబడి ఉన్న ప్రతి పాపాన్ని బద్దలగొట్టి విజయ పతాకం మన చేతిలో పెట్టి మనకి విజయవంతులుగా దేవుడు మనకి తయారు చేశాడు. దేవుడిని నమ్ముకున్న ప్రతి ఒక్కరిని కూడా విజయ వీరులు మండి. పడిపోయినా కూడా తిరిగి లేపే దేవుడు మన దేవుడు. ఎక్కడ పడిపోయినా సరే, నువ్వు ఎక్కడ పడిపోయినావో అక్కడ నేను లేవనెత్తుతానని అంటున్నారు. ఎందుకంటే నీ కోసమే కదా, నా కోసమే కదా పరలోకపు తండ్రిని, ఆ యొక్క సింహాసనాన్ని వదిలి మన దగ్గరికి వచ్చి మన కోసం మరణించి తిరిగి విజయుడై విజయ గర్వముతోని వెళ్ళి ఉన్నారండి. మనం సంతోషించాలి. ఈ దినం ఏడవలసిన దినం కాదు. ఎందుకంటే దేవుడు నీకు నాకు విమోచన, విడుదల ఇచ్చి, విజయ పతాకం ఇచ్చి, మీరు సంతోషించండి, మీకు అధికారం ఇచ్చి ఉన్నాను. నేను వదిలిన సాతాను యొక్క ఆ యొక్క తలను చెదగద్రొక్కి ఉన్నాను. మీరు సాతాను యొక్క ఆ యొక్క మిగిల్చిన ఆ యొక్క తోకను తొక్కుకుంటూ, ప్రతి పరిస్థితిని తొక్కుకుంటూ ముందుకు సాగిపోండి అని చెప్పి దేవుడు మనకి చెప్తా ఉన్నాడు. నిజమండి, దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, మన తల్లిదండ్రులు కానీ, మన సహోదరులు కానీ, మన అన్నదమ్ములు కానీ ఎవ్వరు కూడా ఉండారండి. కానీ తండ్రి అయిన దేవుడు, సృష్టించిన దేవుడు మాత్రమే నీకు నాకు తోడుగా ఉంటాడు. ప్రతి నిమిషము తోడుగా ఉంటాడు. నీ ముందు ఉంటాడు, నా ముందు ఉంటాడు, నిన్ను ఆవరించి ఉంటాడు. ఎందుకంటే ఆయన ఆత్మ ఉన్నాడు కనుక ఆ ఆత్మ కనిపించదు, కానీ అది దేవునిలోని నీ ఆత్మ నా ఆత్మ లీనమైనప్పుడు మాత్రమే అది అనుభవించగలం. అది తండ్రి అయిన దేవుడికి తన ఆత్మను అప్పగించినప్పుడు మళ్ళీ తండ్రి ఎంతో సంతోషముతోను, నా బిడ్డ నా కోసమే చెప్తాను, నా బిడ్డ పాపంలో ఉంది, శాపంలో ఉంది, బాధల్లోని, వేదనలోని నలిగిపోతూ ఉంది. ఆ బిడ్డ కోసం నేను తల్లి గర్భంలో పిండంగా రూపింపబడక మునిపై నేను రాజ్యమును, ఒక స్థలమును ఏర్పరిచి ఉన్నాను. ఆ స్థలము కోసం నా కుమార్తె అర్హురాలు కావాలి అంటే, అర్హుడు కావాలి అంటే నేను అక్కడ బలి అవ్వాలి. ఆ బిడ్డ విడుదల అవ్వలేదని చెప్పే దేవుడు నా కోసం పరలోకం నుండి దిగి భూమి మీదకు వచ్చి నా కోసం అనేకమైన శ్రమలు అనుభవించి వెళ్ళిపోయి ఉన్నారు. విజయంతోనే ఆయన కేక వేసి ఉన్నారు. మనం అనుకుంటాం
ఆయన బాధతో అనుకుంటాం కానీ కాదు. ఆ చీకటి సమయంలో అగాధంలోకి వెళ్ళి మరణపు ముళ్ళను సాతాను చిదగా ద్రొక్కి విజయంతోని దేవుడు తిరిగి వెలుగులోకి వచ్చి తండ్రితోని ఏకమైపోయి ఉన్నాడు. అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నామండి. మీరెప్పుడు ఒంటరివారని బాధపడొద్దు. ఎందుకంటే దేవుడు ఆత్మ గనుక, ఆత్మ అయిన దేవుడు నీతోనూ నాతోనూ తోడుగా ఉంటాడు. ప్రతి పరిస్థితుల్లోనూ కూడా తోడుగా ఉంటాడు. నిన్ను నన్ను బ్రతికించి ఉన్నాడంటే నువ్వు నేను సంపాదించుకొని తిని పోగు చేసుకొని ఉండాలని కాదు. నశించిపోవచ్చిన ఆత్మలను వెతికి రక్షించి మీరు ఎంత మందినైతే తేగలరో మీతో పాటు కూడా పరలోక రాజ్యంలో మీరొక్కలే కాదు రావాల్సింది, మీతో పాటు నేను ఉంచిన సంఖ్యను తీసుకొని రండని దేవుడు నీకు నాకు కూడా నేర్పించి వెళ్ళి ఉన్నాడు. 12 మంది శిష్యుల్ని తయారు చేసి అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? సర్వలోకముకు వెళ్ళి సర్వజనులకు సువార్తను ప్రకటించి అనేక మందిని శిష్యులుగా చేయండి అని దేవుడు చెప్పి ఉన్నాడు. ఈ 7 మాటలు ఎంతో అమూల్యమైనవండి. ఎంత అంటే మనకి మన తల్లిదండ్రులు కానీ ఏ గ్రంథంలో కూడా ఉండదు. ఇది సజీవమైన జీవ గ్రంథం. ఈ గ్రంథంలో ఉన్నది దేవుని యొక్క జీవ జలపు ఊట అండి. మాటలు రాని వారు సైతం ఇక్కడ నిలబడితే మాట్లాడగలిగించే దేవుడు, గొప్ప దేవుడు మన దేవుడు. దేవుడు మనకి ఇచ్చిన విజయ పతాకంతో మనము కూడా పట్టుకుంటూ ముందుకు వెళ్తూ పోనీ సువార్త చేయడానికి అవ్వకపోయినా అక్కడుండి నువ్వున్న స్థలంలో నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీ యొక్క గ్రామం గురించి, భారతదేశం గురించి, ప్రపంచం గురించి నువ్వు మొరపెట్టిన కన్నీరు దేవుని యొక్క దాచి ఉంచిన గవిను బుడ్డిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. నీ మొర, నీ ఆత్మ ఇక్కడ లేకపోయినా ప్రతి దినము కూడా నీ మొర దేవుని సన్నిధిలోనే మొరపెడుతూ ఉంటుందండి. ఇది సత్యం. అందుకనే మనము కూడా దేవుడు మనకు అప్పచెప్పిన బాధ్యతను నమ్మకంతోనూ ఒక బాధ్యత కలిగి మనం ఉండాలని కూడా ఈ లేఖనం ద్వారా కూడా నేర్చుకుంటున్నాం. మనము కూడా గొప్ప శబ్దం చేయాలి. ఎలాంటిదంటే విజయ పతాకంతో మనం శబ్దం చేయాలి. హోసన్నా అని నా తండ్రి అయిన దేవుడు ముందుకు పరిగెడుతూ ఉంటే, ఆయన వెనకాతల నేను వెళ్తూ ఉంటే అనేక జనాంగాలను మనము దేవుని యొక్క పరలోక రాజ్యంలోకి చేర్చాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే దేవుడు నిన్ను నన్ను కూడా పిలిచి ఉన్నాడు. ఎంతో మంది అర్హులు ఉన్నారు, ఎంతో జ్ఞానవంతులు ఉన్నారు, ఎంత పెద్దవాళ్ళు ఉన్నారు. ఆయనకి ఏమి కూడా సంతోషం లేదు. నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడంటే ఆ సంతోషాన్ని ఫుల్ఫిల్ చేయాలని దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకొని ఉన్నాడండి. దేవుడు మనకిచ్చిన విజయ పతాకం. మనం భయపడవలసిన అవసరం లేదు. మనం చేత కాని వారమైనా, మనము నడవలేకపోయినా, మన శరీరం నిలువెల్లా కుళ్ళిపోయినా సరే పర్వాలేదు. దేవుడు నాకు ఇచ్చిన విజయ పతాకం, తండ్రి అయిన దేవుడు నా ముందు ఉన్నాడు. నేను విజయ పతాకంతో పట్టుకొని ఉన్నాడు. సాతానా, నేను పడిపోయిన క్రింద తిరిగి లేచెదను, యెహోవా నాకు వెలుగై ఉన్నాడని ఆ వెలుగులోకి పరిగెడుతూ అనేక మందిని వెలుగులోకి తీసుకొని వెళ్ళాలని దేవుడు మాట్లాడుతున్నాడండి. తండ్రి అయిన దేవుడు ఎంత భయంకరంగా వేదన భరించి ఉన్నాడు నా గురించి, మన ప్రజల గురించి, అందరి గురించి కూడా ఎంత వేదన పడి ఉన్నాడు. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును గాక. నా పాపము పాప నరరూపివైనావు, నా శాపము పాప నలిగి వ్రేలాడితివి, నా పాపము పాప
యేసయ్యా. హల్లెలూయా యేసయ్యా. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. అందుకు నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా. హృదయపూర్వకంగా చూద్దామండి. నీ రూపము నాలో నిర్మించియున్నావు. నీ పోలికలోనే నివసించుచున్నాను. నీ రూపము నాలో నిర్మించియున్నావు. నీ పోలికలోనే. అవునయ్యా. Thank you, Lord Jesus, for your life. నీవు నన్ను ఎన్నుకున్నావు. నీ కొరకే నీ కృపలో. నీవు నన్ను ఎన్నుకున్నావు. నీ కొరకై నీ కృపలో. హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా యేసయ్యా. నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు. నా వ్యధలు భరించి నన్నాదుకున్నావు. నా శ్రమలు సహించి నాకాశ్రయమైనావు. నా వ్యధలు భరించి నన్నాదుకున్నావు. నన్ను నీలో చూచుకున్నావు. నన్ను దాచియున్నావు. నన్ను నీలో చూచుకున్నావు. నన్ను దాచియున్నావు. హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు పనికిరాని మమ్ములను అయ్యా ఎందుకయ్యా ఎంతగా ప్రేమించారు తండ్రి. మాకు ఒక స్థానం ఇచ్చారయ్యా. మాకు విలువనిచ్చారయ్యా. మీకు సిలువ ద్వారా ప్రభా మాకు జీవమునిచ్చారయ్యా. మరణములో ఉన్న మమ్మలను తండ్రి ప్రభా లేవనెత్తారయ్యా. నశించిపోతున్న మమ్మలను తండ్రి ప్రభా మరలా మీరు బ్రతికించారు, రక్షించారు. యేసు మాపై ఎందుకయ్యా ఇంత ప్రేమ తండ్రి. చెదమా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు అయ్యా ప్రేమించితివో దేవా.
యొక్క జీవితం నీకే తండ్రి. ప్రియ సంగమా, ఆయన జీవమునకు ప్రతిగా మనకి జీవితం ఆయనకి ఇద్దామండి. ఆయన మన గురించి దారపోసిన జీవమునకు ప్రతిగా, యేసయ్యా నా జీవితం నీకేనయ్యా, నా జీవితం నీకే సొంతము యేసు, అందుకు నా దీనస్థితి పాత్ర అయ్యా. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. థ్యాంక్ యూ ఫాదర్. ప్రియ సంగమా, మన స్థానమును ఆయన తీసుకొని ఆయన స్థానమును మనకిచ్చారండి. మన జీవమును తీసివేసి ఆయన జీవమును మనకిచ్చారండి. మన శాపమును తీసివేసి ఆయన ఆశీర్వాదాలు మనకిచ్చారండి. మన యొక్క జబ్బులను, మనకు అనారోగ్యత తీసివేసి ఆయనకు ఆరోగ్యము, ఆయనకు బలమును మనకిచ్చినారండి. ఆ యేసు వంటి రక్షకుడు ఎవరు కూడా లేరండి. దేర్ ఇస్ నన్ లైక్ జీసస్ క్రైస్ట్. యేసు వంటి రక్షకుడు, ఆయన వంటి దేవుడు ఎవరు లేరండి. ఆయన ఒక్కరే. దేర్ ఇస్ ఓన్లీ వన్ సేవియర్, దట్ ఈస్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఒకే ఒక రక్షకుడు, ఆయన యేసు క్రీస్తు ప్రభువు అయినాడు. ఆయన తప్ప మానవాళికి రక్షకుడే లేడు. There is no one who can save us from eternal hell. Thank you, Lord Jesus. Thank you, Father, for your love.